నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు తీవ్రమైన ఎండలైతే ముదురుతూ ఉన్నాయన్నమాట. అలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అలాగే కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ మరియు నీటి సరఫరాను మేము చేస్తూ ఉన్నామని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఎవరైనా సరే కానీ నేరుగా ఎండకు పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేశారు. తాజాగా కువైట్ వాతావరణ శాఖ కువైట్లోని దీవులలో ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. నిన్న మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 59 నుంచి 73 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయని చెప్పేసి, అధిక తేమ కారణంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. కువైట్లోని అహ్మదీ ప్రాంతంలో మనం చూసుకుంటే కానీ 48 డిగ్రీలు, అలాగే కువైట్లోని పలు ప్రాంతాలలో 48 డిగ్రీలు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఆల్ మరా ద్వీపంలో మనం చూసుకుంటే 73 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యిందని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కూడా కనపడుతూ ఉంది, చూడండి. ఆ యొక్క ఫోటోలో కువైట్కు సంబంధించిన ఆల్ మరా ద్వీపంలో మనం చూసుకుంటే కానీ 73 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. దానికి పక్కనే ఉన్న మరొక ద్వీపంలో 57 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు. కాబట్టి కువైట్లో రోజు రోజుకు ముఖ్యంగా తీర ప్రాంతాలలో ఉక్కపోత, అధిక వేడి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది. కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ వేడికి మనం బయట తిరిగితే కానీ మన శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ తరచుగా నీళ్లు తాగాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.